రాలేదో వాళ్ళందరికీ కూడా మీకు స్కిల్ ఇంపార్ట్ చేయడానికి ప్లస్ ప్లేస్మెంట్ కూడా ఈ వచ్చే 40 కంపెనీలు కూడా ఒక స్కిల్ ఇవ్వడమే కాదు వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అప్రెంటిస్గా ట్రైనింగ్ ఇచ్చి వివిధ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 80 + 40 ఈ స్కిల్ కంపెనీస్ 40 కంపెనీలో 80 ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ కంపెనీలో 3000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 3000 మంది పిల్లలు ఏకకాలంలో సోమవారం నాడు సాయంత్రం కల్లా వాకిన్ ఇంటర్వ్యూస్ వాళ్ళు సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కాక స్కిల్ ఒకటి జాబ్సే కాకుండా ఇంకొక అంశం ఏంటంటే 6 నేషనల్ బ్యాంక్స్ పార్టిసిపేట్ అవుతాయి. ఈ మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ 6 నేషనల్ బ్యాంక్స్ కూడా అక్కడ అటెండ్ అవుతున్నటువంటి 5-6 వేల మంది పిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. దేని గురించి? స్టార్టప్ ఎట్లా తీసుకోవాలి, స్టాండప్ ఎట్లా తీసుకోవాలి, ముద్రా లోన్ ఎట్లా తీసుకోవాలి. అంటే వాళ్ళంతా వాళ్లే సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి లోన్లు తీసుకోవడానికి వీళ్ళు ఒక అవగాహన సదస్సులాగా అక్కడ ఉన్నటువంటి 5-6 వేల మంది కూడా ఈ బ్యాంకులని కూడా కరపత్రాలు ఇచ్చి లేకపోతే ఎట్లా అప్లికేషన్లు నింపుకోవాలో ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ 3 అంశాలు, ఒకటేమో జాబ్ మేళా, అదేమో మేము చేస్తున్నాం వేరే ప్రైవేట్ కంపెనీస్ సెక్టార్ని తీసుకొచ్చి. స్కిల్ మేళా మొత్తమేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్కిల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. మూడోది నేషనలైజ్ బ్యాంక్, మూడో అంశం అది వాళ్ళంతా లోన్స్ ఏ విధంగా ముద్రా స్టార్టప్. ఇది జయంత్ చౌదరి గారు, ఆయన జాతీయ స్కిల్ మినిస్టర్ కాబట్టి ఆయన వస్తున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా మేము ఆహ్వానించాం, ఆయన ఒక ముఖ్య అతిథి. శ్రీధర్ బాబు గారు ఐటీ మంత్రి గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొంటున్నారు. అది ఒక మళ్ళీ మేము ఎట్లా అంటే ఈ లక్ష్యం సొసైటీ ఆధ్వర్యం లోపల మొదటిదిగా గతంలో మీ జ్ఞాపకం ఉంటే 2017 to 19 ఇదే ట్విన్ సిటీస్లో దత్తాత్రేయ గారి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు నేను ఒక 10 జాబ్ మేళాలు పెట్టాను. దాదాపుగా 7-8 వేల ఉద్యోగాలు ఇచ్చా ఆ రోజుల్లో. తర్వాత మానేశారు, ఎందుకంటే పాపం కొన్ని కారణాల వల్ల దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్గా కొనసాగలేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేస్తున్నాను, ఎందుకంటే స్కిల్ మినిస్టర్ అనుకోకుండా జయంత్ చౌదరి గారు వచ్చారు కాబట్టి మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అందువల్లనే వస్తున్నాడు ఆయన. మేము మా పార్టీ శాఖ కార్యాలయం తెరవడం, మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ కావడం, రాష్ట్రీయ మహిళల మీటింగ్ అటెండ్ అవుతూ ఎట్లాగో వస్తున్నాడు కాబట్టి మేము దాన్ని క్లబ్ చేసి పెట్టాం వీళ్ళ అధికారుల సహకారంతో. కాబట్టి నేను మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే యువకులకు ఈ ఆపర్చునిటీని వాడుకోండి. ఎంతమంది వస్తే అన్ని ఉద్యోగాలు. ఎందుకంటే కంపెనీస్ వచ్చి కూర్చుంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు శక్తిని బట్టి సెలెక్ట్ కావాలా. సెలెక్ట్ కాకపోతే స్కిల్ కంపెనీలో ట్రైనింగ్ తీసుకోవాలి. 3 నెలలకు 6 నెలలకు ట్రైనింగ్ అయిన తర్వాత మన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మనకు తెలుసు నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో. కాబట్టి దాని గురించి ఇది ఎవ్రీ 2 months పెట్టాలనే ఒక సంకల్పం ఉంది మాకు. ప్రతి 2 months ఎవ్రీ 2 months ఒక జాబ్ మేళా, అది వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెడదాం అనుకుంటున్నాం. స్టార్ట్ విత్ ఇక్కడ పెట్టాం కాబట్టి నెక్స్ట్ మల్కాజ్గిరిలో పెడదామని, ఆ తర్వాత రంగారెడ్డిలో ఉన్నటువంటి ఏదైనా ఒక సెంటర్లో పెడదామని, ఇట్లా మిగతా 30 జిల్లాలకు కూడా ఈ జాబ్ మేళాలు రాబోయే రోజుల్లో ఎవ్రీ 2 months కూడా కండక్ట్ చేద్దామని మా యొక్క సంకల్పం. సో మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే దయచేసి వైడ్ పబ్లిసిటీ ఇస్తే పిల్లలు దీన్ని వాడుకుంటారు. ఈ అవకాశాన్ని నేను పేపర్ యాడ్స్ కూడా ఇస్తున్నా, అది సరిపోదు, మీరు కూడా రాస్తే పిల్లలకు అందుతుంది అనేది నా విజ్ఞప్తి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హెటరో డ్రగ్స్ 10th నుంచి 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఉంటుంది, అది సెక్యూరిటీ గార్డు కావాలి, అది 10th అయినా ఇంటర్మీడియట్ అయినా తీసుకుంటాడు, 15,000 జీతమే ఇస్తాడు. అట్లా రకరకాల కంపెనీస్ వాళ్ళ యొక్క దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాడ్స్లో వచ్చినాయి టెక్ మహేంద్ర, ఉషా, తర్వాత సరస్ ఇండియా, క్వాంటా క్వాడ్జు, కోవలెంట్, తర్వాత హెటరో డ్రగ్స్, పేటిఎం వాడు కూడా జాబ్స్ కావాలి, ఓపెనింగ్స్ ఉంటాయి. అపోలో ఒకటి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ రకంగా మీకు 80 కంపెనీస్ ఉన్నాయి. 80 కంపెనీస్. ఈ 80 లేదే నేను అన్నిట్లో చేస్తా, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో క్రమక్రమంగా పోతా. మనకు ప్రాబ్లం ఏంటంటే నేను గతంలో పెట్టిన 10 జాబ్ మేళాస్ తర్వాత ఖమ్మంలో ఒక జాబ్ మేళా పెట్టినా, తర్వాత పోయి నిజామాబాద్లో పెట్టినా, నిన్నాక మొన్న 2 months కింద మల్లురవి గారు అడిగితే నేను పోయి వనపర్తిలో పెట్టినా. ఈ జిల్లాలలో పెడితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలు పాపం ఈ తెలంగాణ ఉద్యమమో ఏదో పుణ్యమో కానీ వాడు ఆన్ పార్ విత్ అదర్ కంపెనీస్ లేడు, ఆ నాలెడ్జ్ అప్ టు డేట్ లేదు. వాడు టెక్ మహేంద్ర వాడు 300 ఉద్యోగాలనే చెప్పినాడు. మధ్యాహ్నం 2ంటికి దుకాణం సర్దుకుని వెళ్ళిపోయాడు. ఏదిరా అంటే నేను 300 మంది ఇంటర్వ్యూ చేస్తే 3 నాకు సమాధానం చెప్పాలి సార్, ఈయనకు కమ్యూనికేషన్ లేదు, ఇంగ్లీష్ రాదన్నాడు. ఈ కమ్యూనికేషన్ జాబ్ ఎట్లా వస్తుంది? సో ఈ స్కిల్ అనేది ఇంపార్టెంట్. మా మంత్రి స్కిల్ మంత్రి కాబట్టి సెలెక్ట్ కాని పిల్లలకు కూడా ఫ్రీ ట్రైనింగ్.
అంటే ఏంటంటే ఈ పిల్లలు పోయి ఈ కంపెనీ నాకు ఏదైనా కావాలనుకో మీరు ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, 40 ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. 40 ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నారనుకో, ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ ఇచ్చినోడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది, తీసుకున్నోడికి కూడా స్టైఫండ్ ఇస్తుంది. అంటే అబ్సల్యూట్లీ ఫ్రీ. మేము పెట్టే జాబ్ మేళ కూడా అది అబ్సల్యూట్లీ ఫ్రీ. మేము ఓన్లీ యాడ్ ఇచ్చేస్తాం, నువ్వు వచ్చి వాకిన్ ఇంటర్వ్యూ, ₹1 ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు, ఛార్జ్ చేయరు. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో చేస్తున్నాం. ప్లస్ ఎక్కడైతే కాసో కూర్చో ఖర్చు ఉంటే ఎవరో ఇలాంటి వాడు నాకు స్పాన్సర్ చేస్తున్నాడు తప్ప మేము ₹1 కూడా పిల్లలకు ఛార్జ్ చేయట్లేదు. ఎందుకంటే మన పిల్లలకు సహాయపడాలనే ఒక సంకల్పం. సో ఇది గతంలో ఆ అనుభవం మాకుంది. రూరల్ ఏరియా పోతే ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి అక్కడ మోర్ అండ్ మోర్ స్కిల్ కంపెనీస్ తీసుకుపోతాం. జాబ్ కంపెనీ తీసుకుపోతే వాడు తీసుకోడు. వాడు ఏమైతే ప్రైవేట్ కంపెనీ వాడు అది వాడు ఏమైనా వాడికి స్క్రీమ్ కావాలి, బాగా మాట్లాడేటోడు కావాలి. అసలు యాక్చువల్లీ లక్ష్యం సొసైటీ నుంచి ఇంగ్లీష్ క్లాస్ కూడా ఫ్రీగా చెప్తున్నా. అంటే మన పిల్లలకి ఇంగ్లీష్ వస్తలేదు. సో నేను రే బాబు నేను మామూలుగా స్కిల్ నీకు ఇంగ్లీష్ క్లాసులు కావాలంటే బయట తెలిసినారా ఏ ఇన్స్టిట్యూట్ కన్నా పో, నెల రోజుల్లో నీకు ఇంగ్లీష్ అంటాడు, 25,000 ఛార్జ్ అంటాడు. నేను ఫ్రీగా చెప్తున్నా, నువ్వు కొట్టు లక్ష్యం అని వస్తే ఇంగ్లీష్ క్లాస్ అనుకుంటే నీకు వస్తూనే ఉంటాయి నా క్లాసులు. దాదాపు 20 క్లాసులు నేను ఆన్లైన్లో ఉన్న ఫ్రీగా పిల్లలు ఆ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. 2,800 మంది ఎన్రోల్ అయింది దాంట్లో. అంటే అంత డిమాండ్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం. సో ఈ పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పే కార్యక్రమం కూడా మేము లక్ష్యం సొసైటీ కింద పెట్టుకున్నాం. ఇదంతా సోషల్ సర్వీస్. తెలంగాణలో కొట్లాడి మనోళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో. ఐటీ కూడా ఉన్నారు, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. తీయండి, టెక్ మహీంద్రా ఒకటే కాదు, బోర్డు ఉన్నాయి. ఇక అది కూడా చెప్తాను. దాని పేరేంది మన రాంప్రసాద్. నేను కొన్ని కంపెనీస్ చదువుతాను, నేను చదవలేదు ఇంతకుముందు, కానీ పెద్ద లిస్ట్ ఉంది. అది 80 కంపెనీలు ఎందుకని ఓ 10 చదివినా. మనోళ్ళు ఎవరైనా తెలిసిన పిల్లలు కూడా పంపండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఉంటారో, ఎప్పుడు కూడా ఇదే కదా మన పిల్లలంతా ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు పాపం. అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా దయచేసి పంపండి. ఎందుకంటే మేము అది ఫ్రీగా చేస్తున్నాము. ఫ్యూచర్ గైడెన్స్ కూడా ఇస్తాం వాళ్ళకు. అయిపోయి వదిలిపెట్టాము. వాడు మళ్ళీ ఎక్కడో దగ్గర ట్రైనింగ్ తీసుకొని సెలెక్ట్ అయ్యేంత వరకు అదే పని మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెర్టివ్ అనే కంపెనీ, కంపానియన్ కంపెనీ, ఆస్టర్ హాస్పిటల్స్, యశోదా హాస్పిటల్స్, ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, జెప్టో, వివి మెడికల్ ల్యాబ్స్, రిలయన్స్ జియో, తర్వాత హెచ్డి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐ ఫైనాన్స్, టెలి పెర్ఫార్మెన్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, తర్వాత ఆదిత్య బిర్లా, ఎంఎన్ఆర్ ఫార్మా, వరుణ్ మోటార్స్, ఫెడరల్ బ్యాంక్, క్రీమ్ స్టోన్, స్విగ్గీ, కాల్ హెల్త్, జోడాస్ ఫార్మా, కాఫీ డే కూడా, డీమార్ట్, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ అవుతాయి. ఇది ఓన్లీ నేను సగం చదివినా ఓపిక లేక 80 కంపెనీలు అయ్యి. సో ఇవన్నిట్లో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరి పిల్లలు అయితే మనకు ఉద్యోగాలు అడుగుతున్నారో దయచేసి పంపండి. మేము గైడ్ చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళని వదిలిపెట్టాం. వాడు ఏడో దగ్గర ట్రైనింగ్ తీసుకునేదాకా ఎంబడి పడతాం, కోచింగ్ ఇస్తాం, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఎక్కడో దగ్గర ప్లేస్ చేయడానికి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాన్ని దయచేసి ప్రామినెంట్గా వచ్చేటట్టుగా దాంట్లో చూడండి. దానికి దాంట్లో ఎందులో లాగిన్ కావాలి ఇక్కడ ఉంచండి. లక్ష్యం JobMela.net అని కొడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే కూడా డైరెక్ట్ అక్కడికి వచ్చి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ కూడా కావచ్చు. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా. ఎందుకంటే కొందరికి అవకాశం ఉండదు, అదే రోజు పొద్దున తెలుస్తుంది. సో వాళ్ళకి కూడా కౌంటర్స్ పెట్టి అప్పటికప్పుడు కూడా రిజిస్ట్రేషన్ పెడుతున్నాం. మామూలుగా ఏంటంటే ముందే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం, నువ్వు ఈ రూమ్ పో, నువ్వు ఈ రూమ్ పో అని. ఎవరికన్నా అట్లా మిస్ అయితే అక్కడికక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకొని వాళ్ళకి చెప్తాం. అది పెద్ద డిస్ప్లే ఉంటుంది అక్కడ, ఏ కంపెనీ ఏ రూమ్లో ఉందో. లా కాలేజ్ అదే పీజీ కాలేజ్ లేదా, పాత కమిషనర్ ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడు సీసేసి ఉన్నట్టుంది. అది సిటీ క్రైమ్ స్టేషన్ అయినట్టుంది. దాని ఎదురుగానే మన ఏంటి అది ఏదో హోటల్ ఉంటుంది, బికనీర్ వాలా వెనక సైడ్కు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది లా కాలేజ్. దయచేసి మన వాళ్ళకి కూడా పంపండి ఎవరు వాళ్ళకు జాబ్స్ కోసం. 10th నుంచి ఎంత అని ఉండాలి. అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి చూజ్ చేసుకోవాలి ఆయనకి ఏం కావాలో. వాళ్ళు న్యాచురల్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి ఆ స్కిల్ ఉంటే తీసుకుంటారు. స్కిల్ లేకపోతే మళ్ళీ ఒక బ్లాక్ అంతా స్కిల్ కంపెనీలు. వాళ్ళకి స్కిల్లో చేరితే వాళ్ళు స్కిల్ ఇచ్చినోడికి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, తీసుకున్న ఈయన కూడా స్టైఫండ్ ఇస్తుంది. ఎప్పటిదాకా అది 3 నెలల కోర్సా 6 నెలల కోర్సా ఈ బాబు డిసైడ్ చేసుకోవాలి పోయినోడు. దాన్ని బట్టి నెక్స్ట్ జాబ్ మేళలో మళ్ళీ అతనికి అవకాశం వస్తుంది.